హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రియల్ మామ్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ముందుగా ఎగ్ మసాలా కర్రీ చేయడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇలాచి, 2 లవంగాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ చల్లుకోవాలి. త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు చల్లి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటోస్ కూడా మగ్గిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత మొత్తం కలిపి మిక్సీ వేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ వేసుకోవడానికి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఆనియన్స్ వేసి పెట్టున్నాం కాబట్టి ఫస్ట్ అవి గ్రైండ్ చేసిన తర్వాత ఆ తర్వాత చల్లారిన టమాటోస్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్‌కి మసాలా పట్టి టేస్ట్ బావుంటాయి. ఇప్పుడు వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా కర్రీ ఉడకనిచ్చిన తర్వాత ఇలా ఉడుకుతూ ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని కస్తూరి మేతి వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.